ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మంచి సువాసనతో కమ్మని రుచితో మనము ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ లాగా ఉండేటువంటి కరివేపాకు రైస్ అయితే చూస్తున్నాము. ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా కానీ కూడా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చండి. మనం ఈ కరివేపాకు రైస్ అయితే నేను ఏ విధంగా వండాను అనేది ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను. ఇదైతే మాకైతే నైట్ అయితే పెద్ద వర్షం పడిందండి. వర్షం పడి ఉంటే మా చెట్టు అంతా కూడా ఇలా వంగిపోయి ఉంటే నేను న్యాచురల్గా ఇలా పెంచుకున్నటువంటి ఇంట్లో మా పెరట్లో ఉన్నటువంటి ఈ చెట్టుకైతే కరివేపాకు కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడే వచ్చిన చిగురులు అండి ఇవి. వీటన్నిటితోనూ నేను కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా కమ్మగా ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుంది. ఎవరైనా కానీ వన్ టైం తిన్నారంటే మళ్ళీ పదే పదే ఈ రైస్ తినాలనుకుంటారండి. అంతేకాకుండా ఈ రైస్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మనకు జుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. జుట్టు ఊడిపోకుండా ఉండడానికైనా సరే, కంటి చూపుకైనా సరే, పిల్లలకి అనేది కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా అందరికీ కూడా ఇంపార్టెంటు. ఈ విధంగా కరివేపాకు రైస్ అనేది మనము చేసుకోవచ్చండి. ఈ ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని దాంట్లో పోపు దినుసులన్నీ కూడా వేసేసుకొని, కొన్ని వేరుశెనగ గింజలు కూడా వేసేసుకొని, కొంచెం క్యాషూ నట్స్ కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా కొంతసేపు అయితే దోరలుగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపల దీంట్లో కూడా కొద్దిగా కరివేపాకు వేసేసి అంతా కూడా దోరలుగా వేయించేసుకున్న తర్వాత ఆ కరివేపాకు మిక్సీ పట్టుకున్న కరివేపాకుని అంతా కూడా తీసుకొచ్చేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏం అవసరం లేదండి. లైట్గా పసుపు వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా సిమ్లో వేపుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్ మీద వేపకూడదు. ఎక్కువ హై ఫ్లేమ్ మీద వేపినా కానీ కరివేపాకులో ఉండే మినరల్స్ అన్నీ కూడా పోతాయండి. అందుకనేసి లైట్గా వేపుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ చల్లారబెట్టుకొని ఉంటాం కదండి, వైట్ రైస్ని. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఈ రైస్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవడమేనండి. ఎంత ఈజీ ప్రాసెస్, ఇది ఎంత హెల్తీ ఫుడ్ అనేది కూడా మనకు తెలుసండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే కరివేపాకు రైస్ను, అందరికీ అందుబాటులో కరివేపాకు ఉంటుంది కాబట్టి కరివేపాకు రైస్ని తప్పకుండా చేసుకోండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చేసుకోండి. ఈజీ ప్రాసెస్, మన ఇంట్లో ఉండే వాటితో సింపుల్గానే చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.